హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఊర్లో ఉండేటప్పుడు వీడియో తీశాననమాట. మా మరిది వాళ్ళకి 10 ఆవుల్లాగా ఉన్నాయన్నమాట. ఇక్కడ పొలాల మధ్యలో సాల ఉంటుంది. సాలల్లో ఆవులైతే కట్టుకుంటారు. ఇక్కడొచ్చేసి పాలు కూడా ఇస్తాయన్నమాట ఆవులు. ఒక్కొక్క ఆవు వచ్చేసి 4, 5 లీటర్లు ఇస్తుంది పాలు. ఇంకా కొన్ని ఆవులైతే సూలుతో ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే పాలు ఇవ్వట్లేదు. ఒక 3 ఆవులైతే పాలిస్తున్నాయి. ఎప్పటి నుండో వద్దాం అనుకుంటున్నాను. వీడియో తీద్దాం అనుకుంటున్నాను. తీయలేదనమాట. చిన్న షార్ట్ పెడదాం అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చి చూసేసరికి నాకు ఫుల్ వీడియో అయిపోయిందనమాట. షార్ట్ తీద్దాం అనేసరికి ఫుల్ వీడియో అయిపోయింది. ఇక్కడ పిండేది వచ్చేసి మా తోటికోడలు అనమాట. పాలు పిండుతుంది. చూసారు ఎంత ఫాస్ట్గా పిండేస్తుందో. నేను ఇలా దగ్గరికి వెళ్దామన్నా నాకు భయం వేస్తుంది అనమాట. అలవాటు లేదు కాబట్టి, అలవాటు ఉన్న వాళ్ళకి ఇది అలవాటు అనమాట. ఎంత ఫాస్ట్గా పిండేస్తుంది చూడండి. నేను అసలు ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా పెట్టలేదనమాట. సో ఈ ఆవు అయితే 4-5 లీటర్లు పాలు ఇస్తుంది అనమాట. మిగతా ఒక పెద్ద ఆవు ఉంది, అది వచ్చేసి 6-7 లీటర్లు పాలు ఇస్తుంది. ఆ బకెట్ ఉంది చూసారా, బకెట్ ఫుల్గా తీస్తారనమాట పాలు. ఇంకా చూడండి పొలాల మధ్యలో చక్కగా ఆవుల సాల అయితే చాలా బాగుంది. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఎప్పుడూ నేను రాలేదనమాట. ఇన్ని సంవత్సరాలు బట్టి ఎప్పుడైనా వెళ్దాం అనుకున్నాను, కానీ ఇన్ని రోజులకి ఇప్పుడు అయ్యిందనమాట. వీడియో తీయడానికి కూడా అయ్యింది, నేను అలా వచ్చి చూడడానికి కూడా అయ్యింది. చూడండి బకెట్ ఫుల్గా అయిపోయింది కదా, బకెట్ ఫుల్గా అయిపోయింది. ఇంకో బకెట్లో సగం అయితే తీస్తారనమాట. ఇన్ని పాలు ఇస్తున్నాయంటే ఆవులకి ఎంత మంచిగా చూసుకుంటే ఇన్ని పాలు ఇస్తాయి చెప్పండి. ఆవులకి కూడా చక్కగా చూసుకుంటారనమాట. వాటికి ఎప్పుడు ఏ టైంలో ఏం పెట్టాలనేసి చూసుకుంటారు. అందుకే చక్కగా ఇన్ని పాలు ఇస్తున్నాయి అనమాట. చూడండి ఎంత ఫాస్ట్గా తీసేస్తున్నారో పాలు. నేనైతే అలా చూస్తూ నిలబడిపోయాను అనమాట. ఇంకా ఎప్పుడు రాలేదు. ఇదంతా చూసుకొని చక్కగా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇది వచ్చేసి నేను భోగి రోజు తీసానమాట వీడియో. మీకు ఆల్రెడీ నా షార్ట్స్లో డ్రెస్ చూస్తే మీరు గుర్తుపడతారు. నేను వచ్చాను, నాతో పాటు పిల్లలందరూ వచ్చారనమాట. వాళ్ళకి వీడియో అయితే తీయమన్నాను. ఇంకా నేను దగ్గరికి వెళ్ళాను తీస్తాననేసి, పాలు తీస్తాననేసి. కానీ నేనైతే తీయలేకపోయాను అనమాట. ఇంకా పొలాల మధ్యలో అందరు ఉన్నారు కదా, వాళ్ళకి కూడా చూసేసేయండి ఎంత చక్కగా ఉందో ఈ ఆవులు అనేది. చూడండి ఇన్ని పాలు ఇచ్చి ఆవు వచ్చేసి 4-5 లీటర్లు పాలు ఇస్తుంది అనమాట. సో ఒక్కొక్క ఆవు ఒక్కొక్క పాలు, ఇది 4 లీటర్లు ఇస్తుంది, అది 6 లీటర్లు ఇస్తుంది అనమాట. సో నేను వాయిస్ ఇచ్చుకుంటానులే, నేను చెప్పవసరం లేదు. ఇంకా అక్కడ మా తాతయ్య ఉన్నాడు చూడండి. అక్కడ వాళ్ళకి 2 ఆవులు. ఈ బకెట్ ఎత్తేస్తారు కదా, బకెట్ ఎత్తేస్తున్నావు. చాలే ఆపే. ఎప్పుడు పొలాల్లోకి వెళ్ళి వీడియో తీద్దాము అనేసరికి ఇంట్లో ఊరు వెళ్తే చాలు, ఇంట్లో పని, ఇంకా వాళ్ళతో వీళ్ళతో ముచ్చట్లు, ఇంకా టైంకి తినడం పడుకోవడం, అదే పని అయిపోయిందనమాట. ఇంకా చూశారు కదా మా ఊరు పొలాలు, కొబ్బరి చెట్లు, పొలాలు అన్నీ బాగున్నాయి కదా, పచ్చదనంగా చాలా నిండుగా కనిపిస్తున్నాయి కదా. ఇంకా ఈ ఫస్ట్ అయితే ఆవుకి పెయ్యి వదులుతారనమాట. కొన్ని పాలు తాగిన తర్వాత మళ్ళీ చక్కగా కడిగేసిన తర్వాత మళ్ళీ అయితే పాలు అయితే తీసుకుంటారు. ఫస్ట్ ఆవు పెయ్యి అయితే తాగిన తర్వాత మళ్ళీ పాలు అయితే తీస్తారనమాట. తను తాగిన తర్వాత పెయ్యి అయితే ఇప్పుడు తాగుతుంది కదా, తాగిన తర్వాత మళ్ళీ చక్కగా కడిగేస్తారు. కడిగేసిన తర్వాత మళ్ళీ పాలు అయితే తీస్తారు. ఈ ఆవేనండి 6 లీటర్లు 7 లీటర్లు పాలు ఇస్తుంది అనమాట. ఆ చిన్న బకెట్ ఉంది కదా, ఆ బకెట్తో 2 బకెట్ల పాలు అయితే ఇస్తుంది అనమాట. ఇంకా ఆవు తాగేసింది. చక్కగా ఇప్పుడైతే కడిగేస్తారనమాట. కడిగేసిన తర్వాత అది ఒక పక్కన కట్టేస్తారు ఆ పెయ్యికి. కట్టేసిన తర్వాత కడిగేసి ఇప్పుడైతే పాలు అయితే పిండేస్తుంది అనమాట ఆ తోటికోడలు. చక్కగా చూడండి 2 బకెట్లు ఇప్పుడు ఆ బకెట్ ఫుల్గా నిండిపోతుంది కదా, మళ్ళీ ఇంకో బకెట్ అయితే తీస్తుంది అనమాట. పొద్దున్న సాయంత్రం పాలు అయితే తీస్తారు. అవి కేంద్రానికి ఇస్తారనమాట. కేంద్రానికి ఇస్తే కేంద్రం వచ్చేసి నెలకు ఒకసారి డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు ఎన్నో వచ్చేస్తాయి. ఇన్ని పాలు ఇస్తున్నారు కదా, ఎన్నో వచ్చేస్తాయి అనుకుంటాము, కానీ ఎన్ని రావండి. ఒక 30,000 అలా వస్తాయన్నమాట నెలకి. కానీ వీళ్ళు పడ్డ శ్రమకైతే ఆ డబ్బులు అయితే సరిపోవని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. నేను కనబడినట్టు పట్టుకోవడానికి ఎర్ర డ్రెస్ వదిలేయమ్మ, ఎర్ర డ్రెస్ కదా, సో తీస్తానని ట్రై చేశాను కానీ తీయలేకపోయాను అనమాట. భయం వేస్తుంది. రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నాను. సో ఇప్పుడు ఎన్ని పాలు వచ్చాయి ఏంటి అనేది చూపిస్తాను. సో ఈ 3 ఆవుల పాలు అనమాట. ఇది 25 లీటర్ల క్యాను. 3 ఆవుల పాలు అవి వచ్చాయి. క్యాన్ పట్టుకుంటాను. కనబడుతున్నా చూడు ఆవులు చాలు.
ఆపి నూకలు 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 కనపడుతుందా కావ్య? ఇది తౌడు. ఓలే ఇది గోధుమ పొట్టాట. ఇదో ఓ ఎమ్మనైనా ఇన్ని రకాలు ఉంటారు ఆవులకి. ఇది మినపొట్టు అంట, గుర్తుంచుకుంటానులే. ఇది ఇది బెల్లం తౌడట. బెల్లం తౌడట. ఇన్ని రకాలు ఉన్నాయి చూడండి. నా దగ్గర చూపి. ఇది మినపొట్ట. ఇది గోధుమ పొట్టు. ఇది నూకలు. ఇది బెల్లం పొట్టు అంట. ఇది బెల్లం పొట్టు అంటే. ఇగోండి చూడండి ఇన్ని రకాలు వేస్తేనే ఇప్పుడు ఆ పాలు ఇప్పుడు ఇన్ని పాలు ఇచ్చినాయి అంటే ఇన్ని రకాల తౌడు ఉండాలా, ఇన్ని నీళ్ళు ఉండాలా, ఇంత మనిషి నౌకరి చేస్తేనే. ఇగో ఇంకా ఉన్నది తౌడు. ఇది ఒక తౌడంట. ఇది బస్తాతోని. ఇది తౌడే. చూడండి ఇన్ని రకాలు ఇవన్నీ సదుపాయం చేస్తే ఇన్ని లీటర్ల పాలు ఇస్తుంది అనమాట. ఊరికే రావు అనమాట పాలు. మనము ఆవుల కింద చేసి నౌకరి బట్టి ఉంటుంది అనమాట. సో ఇదిగోండి ఆవుల సాల. సో చూసారు కదండి, ఇక్కడతో అయితే వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. వీళ్ళ పడ్డ కష్టంకి వీళ్ళకి వచ్చే డబ్బులు అయితే సరిపోవు అనిపిస్తుంది అనమాట నాకైతే. మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో